హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్వదేశీ ఫుడ్స్. ఈ రోజు మనం బ్యాంబూలో చికెన్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనలో చాలా మందికి బిర్యానీ అనే పేరు వింటే చాలు నోట్లో నీళ్లూరుతూ ఉంటాయి. మనం ఇప్పటిదాకా ఎన్నో రకాల బిర్యానీల్ని తినుంటాం, కానీ ఈ బొంగులో చికెన్ బిర్యానీ మాత్రం చాలా బాగుంటుంది. అరకు టూర్కి వెళ్ళిన వారెవరైనా సరే ఈ బొంగులో చికెన్ బిర్యానీ తినకుండా తిరిగిరారు, అంత బాగుంటుంది. ఈ బొంగులో చికెన్ బిర్యానీని వంట పాత్రలో కాకుండా వెదురు బొంగులోనే వండాలి. అసలు ఇదంతా ఎందుకు తిప్పలు? అదేదో ఇంట్లో ఉండే వంట పాత్రలో చేసుకోవచ్చు కదా అనుకుంటున్నారేమో. మామూలుగా ఇంట్లో పాత్రలో వండే బిర్యానీకి ఈ వెదురు బొంగులో వండిన బిర్యానీకి రుచి చాలా తేడా ఉంటుంది. అది రుచిగా ఉంటే ఇది మరింత రుచిగా ఉంటుంది. ముందుగా ఒక వెదురు బొంగును తీసుకుని లోపల దుమ్ము లేకుండా వెదురుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. ఈ రెసిపీని మీరు గనక ట్రై చేయాలనుకుంటే పచ్చిగా ఉన్న వెదురు బొంగునే తీసుకోండి. పచ్చి వెదురు బొంగులను ఎందుకు వాడాలంటే అందులో ఉన్న తేమ కారణంగా మంట మీద పెట్టినప్పుడు తొందరగా కాలదు, మెల్లగా కాలుతూ వస్తుంది. ఈ లోపలున్న చికెన్ బిర్యానీ వెదురులో ఉండే సహజమైన నీటి ఆవిరితో చక్కగా ఉడకడం వల్ల దాని రుచి చాలా బాగుంటుంది. ముందుగా చికెన్ని మ్యారినేషన్ చేసుకోవాలి. అందుకోసం చికెన్ 1/2 kg వరకు తీసుకోవాలి. నేను ఈ చికెన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు కారం, అలాగే మీ రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోండి. తర్వాత ఆచి చికెన్ మసాలా పొడి కూడా 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా కసూరి మేతిని తీసుకుని ఇలా చేత్తో కొద్దిగా నలిపి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 4 రెమ్మల కరివేపాకు, తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, ఇప్పుడు పొడుగ్గా కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఈ చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకుని తర్వాత ఒక మూత పెట్టి ఇప్పుడు మ్యారినేషన్ కోసం ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి. తర్వాత రైస్లో కూడా మసాలాలన్నీ కలిపి పెట్టుకోవాలి. అందుకోసం ఒక బౌల్లోకి పచ్చి బాస్మతి బియ్యాన్ని కడగకుండా 1 గ్లాసు వరకు తీసుకోండి. కొలతల్లో చెప్పాలంటే 250 గ్రామ్స్ వరకు ఉంటాయి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. ఒకవేళ మీరు కారం తక్కువగా తినేవారైతే 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి, సరిపోతుంది. అలాగే మీ రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోండి. మనం ఆల్రెడీ చికెన్ కలిపేటప్పుడు అందులో కొంత ఉప్పు వేసుకున్నాం కదా, అందుకని ఒక 3/4 టీ స్పూన్ వరకు మాత్రమే వేసుకుంటున్నాను. ఇంకా 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా పొడి కూడా వేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. తర్వాత ఒక ఉల్లిపాయను తీసుకుని ఇలా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోండి. ఇంకా పొడుగ్గా కట్ చేసిన 2 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, 2 రెమ్మల కరివేపాకు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా పోసుకోండి. చివరిగా ఒక బిర్యానీ ఆకు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 1/2 టీ స్పూన్ షాజీరా, 1 టీ స్పూన్ అనాస పువ్వు, 2 మరాఠీ మొగ్గలు, 8 లవంగాలు, జాజికాయ చిన్న ముక్క మాత్రమే వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఈ రైస్కి పట్టేలాగా బాగా కలుపుకుని ఒక మూత పెట్టి మ్యారినేషన్ కోసం ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి. అరగంట తర్వాత ముందుగా మ్యారినేషన్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని ఈ రైస్లో వేసేసుకుని ఇవి రెండు కూడా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ వెదురు బొంగులో రైస్లో కలిపిన చికెన్ మొత్తాన్ని వేసేసుకోవాలి. మీరు తీసుకునే వెదురు బొంగు సైజుని బట్టి ఈ చికెన్ బిర్యానీ వండుకోవాలి. నేను తీసుకున్న వెదురు బొంగు ఇలా కాస్త పెద్దదిగా ఉంది కాబట్టి 1/2 కిలో రైస్ 1/2 కిలో చికెన్ వరకు పడుతుంది. వెదురు బొంగులో మసాలా కలిపిన రైస్ మొత్తం వేసేసుకున్న తర్వాత మనం ముందుగా రైస్ని ఏ గ్లాస్తో కొలుచుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాసుల వరకు వాటర్ పోసుకోండి. ఒకవైపు వెదురు బొంగు ఎలాగో మూసే ఉంటుంది, ఇక రెండో వైపు అరిటాకు కానీ విస్తరాకు కానీ మడత పెట్టి మూతలాగా అడ్డుగా పెట్టాలి. తర్వాత ఈ వెదురు బొంగుని కట్టెల పొయ్యిపై ఏటవాలుగా మంట మీద పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ 30 నుండి 35 నిమిషాల పాటు మంటలో కాలుస్తాము. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ పచ్చి వెదురు బొంగులో ఉండే సహజమైన నీటితో కూడా ఇది చక్కగా ఉడుకుతుంది. దానివల్లనే ఈ చికెన్ బిర్యానీకి మంచి రుచి కూడా వస్తుంది. ఆ రుచి చాలా బాగుంటుంది. మనం ఈ మంట మీద వెదురు బొంగుని పెట్టి అరగంట సేపు అయిపోయింది. చూడండి, బొంగు పైన కూడా బాగా నల్లగా మాడిపోయింది కదా. ఇప్పుడు లోపల ఉండే చికెన్ బిర్యానీ కూడా చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ మంట మీద నుండి వెదురు బొంగుని పక్కకు తీసేసి ఒక 5 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. 5 నిమిషాల తర్వాత వేడి కాస్త చల్లారాక మడత పెట్టిన విస్తరాకులను తీసేసి ఈ చికెన్ బిర్యానీని వేడివేడిగా అరిటాకులో వేసి వడ్డించాలి. ఇప్పుడు ఈ బిర్యానీ మీద కాస్త నిమ్మరసం పిండుకుని ఉల్లిపాయతో నంచుకుని తింటే ఆ రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, మన వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.